నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సున్నం చెరువు, మల్లంపేట చెరువుల్లో నిర్మాణాలపై హైడ్రా కన్నెర్ర. అక్రమ బిల్డర్లు, మాజీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు. హైడ్రా కూల్చివేతలతో బాధితుల కన్నీరు మున్నీరు. నోటీసులు ఇవ్వకుండా తొలగించారంటూ ఆందోళన. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని కొత్త నిర్మాణాలనే కూల్చివేస్తున్నాం. ఇప్పటికే నివాసం ఉంటున్న వాటి జోలికెళ్లట్లేదన్న రంగనాథ్. ఎట్టకేలకు జేహెచ్ఎస్ సొసైటీ పాత్రికేయులకు ఇంటి స్థలాలు. మిగతా వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేస్తామన్న సీఎం. మున్నేరు వరద బాధితులను ఆదుకుంటామన్న కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా ఎదుర్కొందామని రాష్ట్ర సర్కార్కు పిలుపు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు. దేశంలో అనుమానిత మంకీపాక్స్ కేసు నమోదు. ఓ వ్యక్తిలో లక్షణాల గుర్తింపు, ఐసోలేషన్లో చికిత్స. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. వరదల తీవ్రతతో కొన్ని రోజుల విరామం ఇచ్చిన హైడ్రా మరోసారి చెరువు శిఖం భూ కబ్జాలపై కన్నెర్ర చేసింది. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అపార్ట్మెంట్ కూల్చివేశారు. దుండిగల్, మల్లంపేట, కత్వా చెరువులోని అనధికారిక విల్లాలను నేలమట్టం చేశారు. ఎఫ్టీఎల్లో ఉన్న 3, బఫర్ జోన్లో ఉన్న 5 విల్లాలను పనిపట్టారు. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వాస్తులను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా పదును పెంచింది. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝురిపిస్తోంది. ఆ కోవలోనే తాజాగా హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. 5 అంతస్తుల భవనం సహా 3 అంతస్తుల ఇంటిని కూల్చివేశారు. వీటికి తోడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏర్పాటు చేసిన 15 షెడ్లు, 20కి పైగా గుడిసెలు, ఒక హోటల్ను కూడా హైడ్రా అధికారులు తొలగించారు. అనధికారికంగా నిర్మించిన అన్ని నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ పరిధిలోని భవనాలకు మార్కు చేసిన హైడ్రా సిబ్బంది కూల్చివేత పూర్తి చేశారు. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీ షెడ్లు, భవనాలను హైడ్రా బృందాలు ధ్వంసం చేస్తున్నాయి. సర్వే నెంబర్లు 12, 13, 14, 16లో పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి కబ్జాదారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాటిని హైడ్రా అధికారుల పర్యవేక్షణలో భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. మేడ్చల్ జిల్లా మల్లంపేటలోని కత్వా చెరువు బఫర్ జోన్లోనూ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అనధికారికంగా నిర్మించిన విల్లాలను నేలమట్టం చేశారు. మొత్తం 23 అనధికారిక విల్లాలు గుర్తించి వాటి పనిపట్టారు. భావన క్రిప్స్ విల్లాల సముదాయంలోని ఇతర విల్లాల అనుమతులపై హైడ్రా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో 2020లో 65 విల్లాలు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారు. ఎఫ్టీఎల్లో ఎకరా 14 గుంటలు, బఫర్ జోన్లో 16 గుంటల భూమి కబ్జా అయినట్లు హైడ్రా గుర్తించింది. నిర్మాణ సంస్థ ఎకరా 30 గుంటల చెరువు స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా విచారణలో వెల్లడైంది. అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ, పోలీసు, రెవెన్యూ అధికారుల సాయంతో అనధికారిక నిర్మాణాల ఆట కట్టించారు. కాస్త విరామం తర్వాత హైడ్రా అధికారులు మళ్లీ బుల్డోజర్లకు పని చెప్పడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా కూల్చివేతలతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ రోధిస్తున్నారు. మార్కు చేసిన భవనాలను ఖాళీ చేసేందుకు అధికారులు గంట సమయం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రా అధికారులతో బాధితులు వాదనకు దిగుతున్నారు. మాదాపూర్ సున్నం చెరువు వద్ద కూల్చివేతలను అడ్డుకోవడానికి యత్నించారు. ఓ స్థానికురాలు ఒంటిపై పెట్రోల్ పోసుకోగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఇళ్లల్లో, గోదాంలలో ఉన్న వస్తువులను తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు.
ఉన్నాక కూడా FT అది హైడ్రా అని చెప్పేసి మాకు ఈ దౌర్జన్యం చేశారు. ప్రాపర్ డాక్యుమెంట్ అవి వెళ్ళాల్సి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. పర్మిషన్స్ ఇచ్చే ఆఫీసర్లకు లోపడేయారు మీరు. అది లంచాలు తీసుకుంటారు ఆఫీసర్లే సార్. ఇచ్చిన ఇట్లా సార్ టచ్ చేయలేదు, నాకు నోటీస్ లేదు, ఏం లేదంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 2 ఓవర్ టైం ఇస్తలేదండి. అసలు ఎక్కువ టైం 2 ఓవర్ కోసం అడుగుతుంది. నేను 2 ఓవర్ టైం ఇస్తే మొత్తం కలిసి చేసి చెప్పినంటే ఎవరు రిక్వెస్ట్ చేస్తలేదు. అదే గోదాం అండి నాది, పలమీమెట్ల లోపల 4 కోట్ల పలమీమెట్ల ఉండాలండి నాది. మాదాపూర్ సున్నం చెరువు బఫర్ జోన్ లో ఉన్న వ్యాపార షెడ్లను సైతం హైడ్రా తొలగించింది. చిన్న షాపులు, హోటళ్లు కూల్చింది. ముందస్తు నోటీసులు లేకుండా పడగొడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఇది చేయడమా? ఇది న్యాయమా మీకు చేయడం? ఇది ఎవరిది? మాది ప్రాపర్టీయా? 8 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు, 30,000 40,000 క్యాష్ తీసుకుంటున్నారు. 10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఎవరు చేస్తున్నారు సార్ ఇది? ఇప్పుడు 10 నిమిషాలు అంటున్నారు. అడగండి, ఒక గంట డబ్బా తీసుకుంటాం మేము. మాకు భూమి అవసరం లేదు, మాకు డబ్బా ఉంది. ఒక గంట టైం డబ్బా తీసుకుంటాం మేము. మాకు భూమి అవసరం లేదు, ఒక గంట టైం అంటున్నాం. దుండిగల్ మల్లంపేట కత్వా చెరువు పరిధిలో మార్క్ చేసిన విల్లాల్లో ఉన్న వారిని ఖాళీ చేయిస్తోన్న సిబ్బందితో బాధితులు వాగ్వాదానికి దిగారు. కొనే ముందు FTL బఫర్ జోన్ లో ఉన్న విషయం తమకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. ఆ కాంపౌండ్ వాల్ కట్టి కూడా దాదాపు 3 ఏళ్లు దాటిపోయింది. మేము కొనక ముందు నుంచి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నప్పుడు FTL ఎక్కడి వరకు ఉందో, బఫర్ ఎక్కడి వరకు ఉందో తెలియదు. మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఈ రోడ్లలో విల్లాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే వాళ్ళకి తెలియక కొనుక్కున్నారు తప్ప ఇది క్లియర్ గా బఫర్ ఇది ఇలా ఉంటుందని అంటే ఎవరు కొనుక్కోరు. ఒక బోర్డు లేదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. పెద్ద చెరువు సమీపంలో వాణినగర్ HMT కాలనీలోని చెరువు పరిధిలోని సర్వే నంబర్ 323, 324, 325లోని FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అక్రమ నిర్మాణాలను పోలీస్ బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్చెరు పర్యటన చేపట్టిన వారం తర్వాత కూల్చివేతల్ని చేపట్టారు. చెరువుల FTL బఫర్ జోన్ పరిధిలో కొత్తగా నిర్మాణ దశలో ఉన్న నివాసాలు, నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని ప్రకటించారు. FTL బఫర్ జోన్లలో ప్రజలెవరూ ఇళ్లు, ప్లాట్లు, భూములు కొనుగోలు చేయొద్దని రంగనాథ్ సూచించారు. రాష్ట్ర రాజధానిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. FTL బఫర్ జోన్లలో ఇప్పటికే నిర్మించి ఉన్న నివాసాలను కోల్చబోమని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొత్త నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా కూల్చివేస్తామని వెల్లడించారు. మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్ మల్లంపేట చెరువుల పరిధిలోని నివాసాల కూల్చివేతపై నిరసనలు వ్యక్తమవడంతో స్పందించిన రంగనాథ్ ఆ నిర్మాణాలన్నీ అక్రమమని నిర్ధారించడం వల్లే హైడ్రా చర్యలు తీసుకుందన్నారు. మల్లంపేట కత్వా చెరువులో ఎలాంటి అనుమతి లేకుండా విల్లాలు నిర్మించారని, పంచాయతీ నుంచి నకిలీ అనుమతులు పొందారని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ తనకు నివేదిక సమర్పించినట్టు రంగనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కూల్చివేసిన విల్లాలన్నీ 2 ఏళ్ల కిందట సీజ్ చేశారని, అందులోకి ఎవరూ రాలేదని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా తప్పుడు ఆధారాలు సమర్పించి నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు కారణమైన బిల్డర్ లేడీ డాన్ విజయలక్ష్మి పైన క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడి ఉపయోగించుకుని విజయలక్ష్మి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఆమెపై గతంలో కూడా క్రిమినల్ కేసులు ఉన్నట్టు రంగనాథ్ వివరించారు. అలాగే అమీన్పూర్ పెద్ద చెరువు FTL బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, అలాగే రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్కు సంబంధించిన ప్రహరీ గోడతో పాటు 2 సెక్యూరిటీ గదులను తొలగించామని రంగనాథ్ తెలిపారు. ఈ నిర్మాణాలు కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి చెందినవి తేలిందని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు రంగనాథ్ వివరించారు.
మాదాపూర్లోని సున్నం చెరువు FTL పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 10 ఎకరాల చెరువు భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. చెరువులను ఆక్రమించడంలో ఆక్రమణదారుల వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు హైడ్రా గుర్తించిందన్నారు. మొదట భవన నిర్మాణ వ్యర్థాలతో చెరువులను పూడుస్తున్నారని, వాటిని చదును చేసి చిన్న చిన్న షెడ్లను నిర్మించి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నట్టు రంగనాథ్ తెలిపారు. ఇందుకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు సైతం ఉంటున్నాయని పేర్కొన్నారు. మాదాపూర్ సున్నం చెరువులో గోపాల్ అనే వ్యక్తి చెరువు భూమిని ఆక్రమించి షెడ్లు వేసి అద్దెకు ఇచ్చాడని, అతనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గతంలో కూల్చివేతలు చేపట్టిన చోట ఎలాంటి అనుమతులు లేకుండానే మళ్లీ కొత్త భవనాలను వెలుస్తున్నాయని, వాటిపై హైడ్రా దృష్టి సారించినట్టు రంగనాథ్ తెలిపారు. చెరువులన్నీ ఆక్రమణలకు గురై హైదరాబాద్ చిత్రపటం నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయన్నారు. ఈ విషయంలో హైడ్రా మరింత కఠినంగా వ్యవహరించనున్నట్టు పేర్కొన్న రంగనాథ్, చెరువు ఆక్రమిత స్థలాల్లో ఇప్పటికే నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్న వాటిని కూల్చబోమని, కొత్తగా నిర్మించే వాటిని, నిర్మాణ దశలో ఉన్న వాటిని మాత్రం హైడ్రా కూల్చివేస్తుందని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో చెరువుల FTL బఫర్ జోన్లలోని భూములు, ప్లాట్లు, ఇళ్లను ప్రజలెవరూ కొనుగోలు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాలు అందించిన ఆయన మిగతా వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు, అక్రిడేషన్లు, ఇంటి పట్టాల విషయంలో కొత్త విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా వాటికి చట్టబద్దత కల్పించే బాధ్యత తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు. పాత్రికేయుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం పాల్గొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు, ఇళ్ల పట్టా, హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చెయ్యబోమని హామీ ఇచ్చారు. నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన గానీ, వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు గానీ, ఆరోగ్య భద్రత కార్డు గానీ, ఇంటి పట్టాల విషయంలో గానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి, ఆ జర్నలిస్ట్కి ఉన్న ఎథికల్ లైన్ ఏంది, వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రజలలో ఉండే పత్రికలకు, పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి. శ్రీనివాసరెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, వీళ్ళ అక్రిడేషన్ కార్డులు కానీ, భద్రత, హెల్త్ ఇష్యూలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్ లైన్స్ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది, వాటన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి. మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి కేబినెట్ లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది. ప్రెస్ అకాడమీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన రేవంత్ అర్హులైన వారందరినీ అందులో భాగస్వాములు చేసే బాధ్యత తనదని ప్రకటించారు. బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్ లో మీరు భాగస్వాములు అయినరు, జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్ లో మీరు భాగస్వాములు అయినరు, చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషీరాబాద్ లో మీరు భాగస్వాములు అయినరు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా, డెఫినెట్ గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు. ఎవరైతే రాదేమో అనే బాధలో గాని, ఆందోళనలో గాని ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి, ఆందోళన చెందకండి. అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. ఇప్పుడు మనందరం కలిసి 4వ నగరం 4th సిటీ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ, అది మనందరం కలిసి నిర్మిద్దాం. మీరందరూ భాగస్వాములు, అందులో మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా. అన్నిట్లలో 4th ఎస్టేట్ అయిన జర్నలిస్టు లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. డెఫినెట్ గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో 1100 మంది సభ్యులకి పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమి అందిస్తున్నామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో మిగతా అర్హులైన జర్నలిస్టుల విషయంలో ప్రజా ప్రభుత్వం సానుకూల ఆలోచన చేస్తుందని వెల్లడించారు. పేదవాళ్ళు ఏమి కావాలనుకొని ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు తీసుకునే అనేక మంచి నిర్ణయాలు, మూసీ ప్రక్షాళనే కావచ్చు, 4th సిటీయే కావచ్చు, టౌన్ లో డెవలప్మెంట్సే కావచ్చు, రైతులకి రుణమాఫీ సుమారు 18,000 కోట్ల పైగా ఈనాడు ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది. బేగ్ బషీర్ బాగ్ దగ్గర 38 ఎకరాలు,
1105 నెంబర్లకి ఇవ్వటం జరిగింది. ఇంకా హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు అర్హులైన జర్నలిస్టులు. ఆరోగ్య కార్డ్స్ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ తప్పకుండా పాజిటివ్ గానే థింక్ చేస్తుంది ఈ ప్రభుత్వం. కానీ అది జెన్యూనిటీ ఉంటేనే చేయగలుగుద్ది. తప్పకుండా ఇదేమి ఫైనల్ కాదు, ఇది స్టార్టింగ్ మాత్రమే. మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీలతో కలిసి కిషన్ రెడ్డి పర్యటించారు. వరద ప్రభావం గురించి బాధితులను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి వారికి బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం పునరావాస శిబిరాలను సందర్శించారు. కేంద్ర సహకారం, సాయం రాష్ట్ర సర్కార్ ఎప్పుడూ ఆశిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన బేభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి సృష్టించిన వైపరీత్యాన్ని రాజకీయాలకు అతీతంగా అంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలని కిషన్ రెడ్డి సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు. ఎందుకంటే కుటుంబాలు పూర్తిగా చెల్లాచెదరైపోయాయి, వృత్తులు కోల్పోయాయి, వ్యవసాయం దెబ్బతిన్నారు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి సర్వస్వం కట్టుబట్టలతో మిగిలిపోయారు. కాబట్టి చాలామంది వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ధైర్యంతో ఉండాలి. తప్పకుండా ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి. సమాజం అంతా కూడా అండగా ఉంటుంది. ప్రధానమంత్రి గారి ఆదేశాలతోటి నేను ఢిల్లీ నుంచి మీ యొక్క గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ చెందినటువంటి అధికారులు మీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో కలిసికట్టుగా మరి గ్రామానికి ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు. కాబట్టి తప్పకుండా మీ అందరినీ ఆదుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయి. కాబట్టి మీరు ఐక్యమత్యంతో ఉండండి, టెన్షన్ పడకూడదు. ఉన్నంతలో మనము తాత్కాలికంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతోటి కొంత ఇబ్బందుల నుంచి బయటపడాలి. దానికోసం అందరూ కలిసికట్టుగా ఉండాలి. భగవంతుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజలను కాపాడమే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం వచ్చి వారి చేయూతనిస్తున్నందుకు ఏదో తెలంగాణ రాష్ట్రం అంటే గతంలో లాగా ధనిక తెలంగాణ రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవద్దని ఈ ప్రభుత్వం ఉన్న యథార్థ పరిస్థితిని గౌరవ మంత్రివర్యులకు కానీ అదే రకంగా ప్రధానమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఇందాక కారులో వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని సెక్రటరీ గారిని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం తెలంగాణ రాష్ట్రానికి మీ బృందం వచ్చి పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి, రైతులకి, ఇళ్లకి ఎంత నష్టం జరిగిందో యుద్ధ ప్రాతిపదిక మీద ప్రపోజల్స్ తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన కిషన్ రెడ్డి గారికి, కేంద్ర కేబినెట్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 2 నెలల వేతనాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందించనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఖమ్మం వరద బాధితులకు హైసియా, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థలు అందించిన నిత్యావసర సరుకుల వాహనాలను సచివాలయం వద్ద సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. హైసియా, నిర్మాణ్ కంపెనీ యాజమాన్యానికి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. మొన్న భారీ వర్షాల వల్ల వరదలు వచ్చి ఈ ప్రాంతాలన్నిటికీ ఆ ప్రాంతవాసులు పరంగా పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారు ముందుకు వచ్చి మొదటి దఫాగా 10,000 కిట్లు అందజేయడానికి వారు ముందుకు రావడం అనేది చాలా అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మా ఐటీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఈ సహాయక చర్యలో భాగంగా ఈరోజు 2 నెలల జీతం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో సంప్రదించి 2 నెలల వారి జీతాన్ని కూడా ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు గేట్లు ఎత్తడంతో రైతులు, ఎద్దులు నీటిలో మునిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం పెండల్వాగులో ఈ భయానక పరిస్థితి ఎదురైంది. ఎగువన ఉన్న సాత్నాల ప్రాజెక్టు గేట్లను అధికారుల ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎత్తడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. అతి కష్టం మీద రైతులు, ఎద్దులు బయటపడడంతో ప్రాణాలకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన వెలుగులోకి రాకుండా సాగునీటి శాఖ ప్రయత్నించడం విమర్శలకు దారితీసింది.
వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర ఒడిశా పశ్చిమ తీరం వైపునకు కదులుతోంది. అది తీవ్ర వాయుగుండం మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు తెలిపారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతు సురేందర్ రెడ్డి మృతి 9 నెలల కాంగ్రెస్ పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. రుణమాఫీ కాకపోవడం వల్లే సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని హరీష్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పి పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు పెంచి కేసీఆర్ కుటుంబ బంధాలను బలోపేతం చేస్తే రేవంత్ రెడ్డి రుణమాఫీ పెట్టి కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ధ్వజమెత్తారు. యాసంగి పంట వేసే సమయంలో వానాకాలం రైతు బంధు ఇస్తారా లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. నువ్వే చెప్పినావు కదా 15 ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయింది అన్నావు కదా, అయిపోయిందా? మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని నువ్వు చెప్పినావా లేదా? నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది. ఏమని? రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు. కానీ లింకు ఉన్నది. అంటే ప్రభుత్వం చెప్పుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమైతా ఉంది. రుణమాఫీ లబ్దిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య. నువ్వు గతంలోనే అడిగిన లిస్టు ఉంటే పంపండి అన్నావు. గంట సేపట్టే నీకు లిస్టు పంపినా, కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. దేశంలో మంకీ పాక్స్ అనుమానిత కేసు నమోదైంది. మంకీ పాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం అతన్ని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచామని వెల్లడించింది. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రయాణికుడి నుంచి నమూనాలు సేకరించి ఎంఫాక్స్ నిర్ధారణ కోసం పరీక్షా కేంద్రానికి పంపామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంఫాక్స్ వ్యాధి ప్రవరణ సమయంలో అనుసరించే ప్రోటోకాల్స్ కు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. రోగితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని పేర్కొంది. ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ముందే అంచనా వేసిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మంకీపాక్స్ కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్దంగా ఉన్నట్టు పేర్కొంది. ప్రముఖ తమిళ నటుడు దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. తమిళనాట రాజకీయ పార్టీగా గుర్తింపు ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పార్టీ ఎక్స్ ఖాతాలో విజయ్ పోస్టు చేయగా పార్టీ కార్యకర్తలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పార్టీని స్థాపించిన రోజే విజయ్ ప్రకటించారు.